ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జీవో విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఇక విధిగా సమయపాలన పాటించాల్సిందే. ఆఫీస్కు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్ళిపోవడం ఇక కుదరదు. ఆఫీస్ టైమింగ్ విషయంలో నిర్లక్ష్యం కనుక వహించినట్లయితే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు. కొత్త విధానం ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్ను పక్కాగా అమలు చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే సెలవుల్లో కోత పెట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ మిత్తల్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక 5 దాకా ఉండాల్సిందే. డైరెక్టర్ ఆఫీస్ పనివేల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఆధారంగా నెలవారీ హాజరులు లెక్కించనున్నారు. దీనికోసం పలు నిబంధనలు పెట్టారు. ఉదయం 10:40 లోపు కార్యాలయానికి చేరుకోవాలి. ఒకవేళ 10:41 నుంచి 11:30 మధ్య హాజరు చేస్తే దానిని లేటుగా వచ్చినట్లు పరిగణిస్తారు. నెలలో ఇలా 3 సార్లు ఆలస్యం అయితే ఒక క్యాజువల్ లీవ్ అనేది సీఎల్ను కట్ చేస్తారన్నమాట. సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో ఉండడం తప్పనిసరి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య లాగౌట్ చేసిన దానిని ఎర్లీ లాగౌట్గా పరిగణించి ప్రతి 3 సార్లు ఒక సీఎల్ను తగ్గిస్తారు. సాయంత్రం 4 గంటల కంటే ముందుగా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన లేదా లాగౌట్ నమోదు చేయకపోయినా హాఫ్ డే సెలవులుగా పరిగణించనున్నారు. ఎంప్లాయీస్ సీఎల్ లేకపోతే జిల్లాల కార్యాలయ నిబంధనల మేరకు ఏఎల్ నుంచి కోత పెడతారన్నమాట. సో అదేవిధంగా ఆఫీస్ నుండి బయట అటెండెన్స్ వేస్తే అటెంప్ట్స్ అంటే ముఖ్యంగా ఆఫీస్ ప్రాంగణం బయట నుండి ఎఫ్ఆర్ఎంఎస్ అటెండెన్స్ వేస్తే దాన్ని అమెండ్స్ పరిగణిస్తారు. డైరెక్టర్ నవీన్ మిత్తల్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల 20 తేదీ కల్లా కూడా అటెండెన్స్ నివేదికను అకౌంట్స్ ఆఫీసర్కు సమర్పించాలని అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగా నెలవారీ జీతాలు, బిల్లులు సిద్ధం చేయాలని చెప్పేసి స్పష్టం చేశారు. ఆఫీసు నిర్వహణను గాడిలో పెట్టేందుకు కఠినమైన నిర్ణయాలు